తెలంగాణ ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీలు కండక్ట్ చేయాలని నిర్ణయించింది. వచ్చే నెలలో చేస్తారట. దీన్ని హిందూ సంస్థలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. కారణం ఏంటంటే ఇది హిందూ సంస్కృతికి వ్యతిరేకం. హిందూ సంస్కృతికి మాత్రమే కాదు, ఇస్లామిక్ సంస్కృతికి కూడా వ్యతిరేకం. మరి క్రిస్టియన్ సంస్కృతికి మనకైతే తెలియదు, బట్ ఇదైతే వ్యతిరేకం. ఎందుకంటే ఈ అందాల పోటీలు అనేది బికినీ డ్రెస్సులు వేసి మరీ చేస్తారు. ఈ బికినీ పోటీలు అనేది ఏ విధంగా అందం కింద లెక్కకు వస్తుంది అనేది చెప్పాలి. నిన్న మంత్రి గారు కూడా మాట్లాడుతూ ఇదేదో లోపల అందం బయట అందం, లోపల అందాన్ని బయటికి తీసుకొచ్చే పోటీలు అని చెప్తున్నారు. అంటే మానసికంగా అందాలు, తెలివితేటలు వీటన్నింటినీ బయటికి తీసుకొచ్చే పోటీలు అని చెప్తున్నారు ఆ మంత్రి గారు. మరి ఈయన ఏం చదువుకుని ఏం చేశాడో తెలిసి బికినీ వేస్తే ఏం లోపల అందం తెలుస్తుంది మరి నాకు తెలియదు. కాబట్టి ఈ బికినీ పోటీలు ఉండే ఇలాంటి మిస్ వరల్డ్ పోటీల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఈ ప్రయత్నాన్ని ఆపేయాలి, లేదంటే కనుక తీవ్రంగా నిరసన తెలియజేయాల్సి వస్తుంది. హిందూ సంస్థలన్నీ కూడా తీవ్రంగా నిరసన తెలియజేస్తాయి. అలాగే ఇస్లామిక్ సంస్థలు కూడా నిరసన తెలియజేసే అవకాశం కూడా ఉన్నది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ మిస్ వరల్డ్ పోటీలని కండక్ట్ చేయడం అనేది వెంటనే ఆపేయాలి తెలంగాణ ప్రభుత్వం. పైగా వాటికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూస్తే మనిషి కన్నా కూడా మనిషి బాడీ ఎంత ఉందో కాళ్ళు ఇంకా పొడవుగా ఉండాలి, పొడవు కాళ్ళు ఉండాలి అనేది వాళ్ళ రూల్స్లో ఉంటుంది. అందంకి డెఫినేషన్స్లో అలాంటివన్నీ ఉంటాయి. ఆ పొడవు కాళ్ళు ఇక్కడెక్కడ ఆసియా ఖండంలో ఎవరు అంతంత పొడవు కాళ్ళు ఉన్న వాళ్ళు ఉండరు, యూరోపియన్ కంట్రీస్లోనే ఉంటారు. సో వాళ్ళు ఏ రకంగా చూసినా కూడా యూరోపియన్ కంట్రీస్కి సంబంధించిన ఆడవాళ్ళు ఎలా ఉంటారో వాటిని దృష్టిలో పెట్టుకుని చేసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవి. సో అవన్నీ కూడా మనకి వర్తించవు. సరే, అవన్నీ ఎలాగున్నా కూడా అంగాంగ సౌందర్యాన్ని ప్రదర్శించే ఇటువంటి పోటీలు ఏమాత్రం కరెక్ట్ కాదు. కాబట్టి వెంటనే తెలంగాణ ప్రభుత్వం దీని మీద ఏదైతే ఆ ప్రయత్నం చేస్తున్నారో ఇమ్మీడియట్గా ఆపేయాలి. మిస్ వరల్డ్ పోటీలని ఇమ్మీడియట్గా తెలంగాణ ప్రభుత్వం ఆపేయాలి, విరమించుకోవాలి. ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేయాలి. లేదంటే కనుక హిందూ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తే అవసరమైతే రోడ్ల మీదకి వచ్చి కూడా ధర్నాలు చేసే అవకాశం కూడా ఉన్నది.